భరద్వాజ గారు, ఈ కస్తూరి విషయంలో చాలా హడావుడి నడుస్తుంది బయట. కోర్టులో కూడా కేసు కొట్టేశారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అని చెప్పేసి. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆవిడ కోర్టును ఆశ్రయించింది. అయితే విచిత్రంగా మెడ్రాస్ హైకోర్టు రిజెక్ట్ చేసింది. అంటే ఇలాంటి సందర్భాలలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసింది కోర్టు. నిజానికి ఆవిడ అప్పటికే క్షమాపణ చెప్పేసి ఉన్నారు. క్షమాపణ చెప్పేశారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేయండి అని అప్పీల్ చేసుకున్నారు వీళ్ళు. యాంటిసిపేటరీ ఇవ్వండి, కేసు ట్రయల్ జరుపుకోండి, అభ్యంతరం లేదు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వటం ద్వారా కేసు క్లోజ్ చేయమని కాదు. ముందస్తు బెయిల్ ఇస్తే ఆవిడ షూరిటీలు సమర్పించుకుని బయటే ఉండి విచారణకు హాజరవుతారు. విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించమని అడిగారు వీళ్ళు. కానీ అసలు విచారణ కాదు, అరెస్ట్ అవటమే. అరెస్ట్ అయి బెయిల్ మూవ్ చేసుకోండి అని చెప్పింది కోర్టు. ఓకే, ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అనేది కూడా చెప్పింది కోర్టులో. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఆర్డర్లో కోర్టు, ఇది లౌకిక రాజ్యము, లౌకిక రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాజ్యంలో మీరు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మీకు. అలాగని చెప్పి మీ మాటలు ఇంకొక సమూహానికి ఇబ్బంది కలిగించకూడదు. ఇబ్బంది కలిగించే లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే. అంటే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగపరిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. మీరు చేసింది అదే. అంటే తెలుగు వాళ్ళ మీద కామెంట్ చేసింది ఆవిడ. అయితే ఆవిడ ఉద్దేశం ఏంటి, టోటల్ తెలుగు వాళ్ళ మీద నేను మాట్లాడదలుచుకోలేదు, కేవలం ఒక కుటుంబం గురించి మాట్లాడాలనుకున్నాను అని చెప్పింది ఆవిడ. మరి అదే మాట్లాడి ఉండాలి కదా, అది మాట్లాడలేదు ఆవిడ. రెండోది, ఆ కుటుంబం గురించి మాట్లాడితే కేసు పెడతారేమోనని భయపడి మొత్తం తెలుగు వాళ్ళని లాగాను అంది ఆవిడ వివరణలో. అది ఇంకొక దుర్మార్గం. అంటే ఆ కుటుంబం గురించి మాట్లాడితే కేసు పెడతారు, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడితే పట్టించుకోరు అనేది కొంచెం ఓవర్ స్టేట్మెంట్ కదా. దాంతో చాలా ఏరియాల్లో తెలుగువారు కోర్టులో కేసేశారు. అంటే 300 సంవత్సరాల క్రితం అంతఃపురాల్లో పనిచేయటం కోసం తెలుగువారు తమిళనాడు వచ్చారు అని మాట్లాడింది ఆవిడ. నిజానికి ఈ రోజున తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు, ఈ ప్రాంతాలన్నీ గతంలో తెలుగు పాలకుల చేతుల్లో ఉన్నవే. ఆవిడ చరిత్రలోకి వెళ్లకుండా వేగ్గా ఒక ప్రకటన చేసేసింది. ఆవిడ మనసులో ఉన్న విలన్ కరుణానిధి, కరుణానిధి కుమారుడు స్టాలిన్. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయదలుచుకున్నప్పుడు అదే మాట్లాడాలి. గతంలో ఎంజి రామచంద్రన్ కొన్ని వందల సభల్లో ఆ మాట అనేవాడు. తెలుగు నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబం అని చెప్పేవాడు ఓపెన్గా కరుణానిధి గురించి. కరుణానిధికి తెలుగు మూలాలు ఉన్నాయని ఆయన అనేవాడు. ఎంజీఆర్కి మలయాళీ మూలాలు ఉన్నాయని కరుణానిధి అనేవాడు. అలాగే జయలలితకి తెలుగు మూలాలు ఉన్నాయనే విమర్శ. వీళ్ళెవరూ కూడా పూర్తి స్థాయి తమిళియన్స్ కాదు అనేది. ఆ గొడవ ఇప్పుడు కొత్త గొడవ కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవ. దానిలోకి అనవసరంగా ఈవిడ ఎంటర్ అయ్యి ఆ కుటుంబం గురించి అంటే వాళ్ళు కేసు పెడతారని టోటల్గా తెలుగు వాళ్ళకి ఆపాదించి మాట్లాడటంతో కాంట్రవర్సీ అయింది. ఓకే, సో ఆవిడ చేతులారా చేసుకున్నది. ఓకే, కోర్టు ఏం భావించిందంటే, ఈవిడ భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరిచింది. పరిచి ఒక సమూహం మొత్తాన్ని కూడా గాయపరిచే ప్రయత్నం చేసింది. వాళ్ళు గాయపడి కోర్టులను ఆశ్రయించారు, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఆవిడ నిర్మోహమాటంగా సరెండర్ అయిన తర్వాత రిమాండ్కి వెళ్లాల్సి వస్తుంది. రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత బెయిల్ పిటిషన్ పెట్టుకుని బెయిల్ పొంది బయటకు రావచ్చు. కాబట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో ఉండి ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఉంది దీనిలో అని చెప్పింది. ఓకే, అందుకని ఇప్పుడు ఆవిడ అరెస్టు తప్పదు అనేటువంటి పరిస్థితి. ఓకే, మరి దీన్ని ఈ ఆర్డర్ మీద పైకోర్టుకు పెడతారా, దీన్ని ఎక్కడి వరకు నడిపిస్తారు అనేది చూడాలి. ఓకే.